దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమా 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా. యేసు ప్రభువారు ఉపమాన రీతిగా పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని, ఆ విందుకు అనేకులు పిలువబడ్డారు, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని దాసులను రాజు పంపిస్తారు. రాజు అందరినీ విందుకు ఆహ్వానిస్తున్నారు. ఒక వ్యక్తి పొలమునకును మరి ఒక వ్యక్తి వర్తకమునకును ఇలా విందును తృణీకరిస్తూ ఎన్నో సాకులను వారు చెబుతున్నారండి. కొందరైతే పంపిన దాసులను పట్టుకొని అవమానపరిచి చంపివేశారట. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంచరించి వారిని కనుగొని సంహరించి వారి పట్టణమును తగలబెట్టుడని రాజాజ్ఞావగా పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు అని రాజు ఆగ్రహంతో ఉంటారు. దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వారిని బలపరుచుటకు దేవుడు అనేక మంది సేవకులను వాడుకుంటూ దేవుడు సిద్ధపరిచిన రాజ్యములకు వారసులగుటకు పిలుపునిస్తున్నారు. ఎందరో ఆయన మాటలను అంగీకరించకుండా వాక్యానికి విధేయులై జీవించుటకు ఇష్టపడిన వారు దేవుని పిలుపును తృణీకరించేవారు లేకపోలేదు. వారి ప్రవర్తనను బట్టి వారు ఫలితాన్ని పొందుకుంటారు. ఆయన మాటలు విన్న జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటే, దేవుని మాటలను తృణీకరించిన జీవితాలు నాశనంలోనికి నడిపించబడుతున్నాయి. ప్రతిదినం దేవుని మాటలను విని విశ్వసించి దేవుని కృపను పొందుకునే వారమే అయితే దేవుడు అద్భుతంగా వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తారు. మనకున్న శ్రమలను బట్టి, మనకున్నటువంటి ధనాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, మనకున్న గౌరవాన్ని బట్టి దేవుని మాటను తృణీకరించే వారముగా మనం ఉండకూడదు. దేవుడు ఏ స్థితిలో ఉంచినా మన స్థితిలో మనతో మాట్లాడుటకు ఆయన శక్తివంతుడండి. అటువంటి శక్తి కలిగినటువంటి లేఖనాల ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తుండగా ఆ వాక్కులను మనము హృదయంలోనికి తీసుకొని మన ప్రవర్తనను దేవునికి తగినట్టుగా మార్చుకొనగలిగితే విధేయత చూపించిన వారిపైన ఆయన కృపా కనికరాలు మెండుగా కుమ్మరించబడతాయి. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయుండి మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. వాక్యానికి విధేయత కలిగి జీవిస్తున్న ప్రతి జీవితాలను ఫలింపచేయండి దేవా. మీ మాటను బట్టి మేము జీవించడానికి నూతనమైనటువంటి ప్రత్యక్షతలను మీరు మాకు దయచేయండి. ఎందరైతే వాక్యానికి అవిధేయులయండి, వాక్యాన్ని త్రోసివేసేవారే, మీ మాటలను విసర్జిస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొనండి. మరి యొక్క అవకాశాన్ని వారికి దయచేయండి. వారి రాతి హృదయాలను మాంసపు హృదయాలుగా మీరు మార్చండి. కఠినపరచబడ్డ ఆ హృదయాలలో వాక్యం అనేటువంటి ముద్రలు వారి హృదయంలో మీరు భద్రపరచండి. ఆ రీతిగానే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వాక్యము ద్వారా వారిని బలపరిచి ఈ దినమంతయు ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.